ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ఒక వ్యక్తి చేసే మంచి పనుల వల్ల అతను ఎప్పటికీ చేసిన మంచిలో బతికే ఉంటాడు. ఇతరులకు సహాయం చేసే ఉన్నత గుణం కలిగి ఉంటే చాలు. బతికే ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా పరులకు సహాయం చేయవచ్చు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం కొందరికి పునర్జన్మనిచ్చింది. మరణించినా కూడా కొందరికి జీవం పోసి ప్రాణదాతగా నిలిచాడు ఒక గొప్ప వ్యక్తి. బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్ దాన్ ద్వారా అవయవాలను దానం చేయడంతో కొందరికి పునర్జన్మ లభించింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన అశోక్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీన డీజే బాక్సుల కొనుగోలు కోసం బంధువులతో కలిసి నిజామాబాద్కు వాహనంలో వెళ్లారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. గజ్వెల్ సమీపానికి చేరుకోగానే వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనంలో వెనకాల కూర్చున్న అశోక్ కింద పడ్డారు. తీవ్ర గాయాలు అయిన అశోక్ను సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ అశోక్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో అశోక్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యులు జీవన్ దాన్ ట్రస్టు ఆయన కుటుంబ సభ్యులకు అవయవ దానంపై ఆవశ్యకత, అవగాహన కల్పించారు. మరికొందరికి ప్రాణదానం చేయాలనే లక్ష్యంతో అశోక్ కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకుని అవయవ దానానికి అంగీకరించారు. 2 మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు తీసి జీవన్ దాన్ ద్వారా నలుగురికి అమర్చారు. తాను మరణించి నలుగురికి జీవం పోశాడు డ్రైవర్ అశోక్. అవయవదానం స్వీకరించిన అనంతరం ఆసుపత్రి వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంద్రపాల నగరంలో అశోక్ కు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. పుట్టెడు దుఃఖంలోనూ అశోక్ కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.